Hello guys, welcome back to our channel. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ గో అహెడ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ అనమాట. సో ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్లీ నా షాపింగ్ వ్లాగ్స్. ఫ్రమ్ పాస్ట్ 2 weeks నాకు చాలా పార్సల్స్ వచ్చినాయి, అంటే నేను ఆర్డర్ చేసుకుంటేనే వచ్చినాయి అనమాట. సో ఆ పార్సల్స్ ఇంకా నేను బయట కొన్ని కొన్నాను అనమాట. సో అవి వీడియో అంటే చాలా షార్ట్గా ఉంటుంది వీడియో, ఎక్కువ లెంత్ ఏమి ఉండదు అనమాట. సో బేసికలీ ఇట్స్ అ షాపింగ్ హాల్ ఫ్రమ్ పాస్ట్ 2 weeks వాట్ ఎవర్ ఐ గాట్ అనేది. అండ్ నైకా పింక్ ఫ్రైడే సేల్లో నేను ఏమేమి కొన్నాను అనేది ఒక వీడియో తీసి పెట్టాను. నాకు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ రావాల్సి ఉన్నాయి అని చెప్పినా కదా, అవిట్లో కొన్ని నేను సపరేట్గా తీసి పెట్టాను అనమాట, రావాల్సి ఉండేటివి. అవి కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను నేను. ఆ వీడియో కనుక మీరు చూడుకున్నామంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అట్లనే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసే అమ్మాయిని కాదు, అండ్ మనది చాలా కొత్త ఛానల్ అనమాట. సో ప్లీజ్ మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ గో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా రికమెండేషన్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే ఫీల్ ఫ్రీ టు గివ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఒక బాక్స్, నేను ఆల్రెడీ బాక్సెస్ కొన్ని ఓపెన్ చేశాను అనమాట. సో ఇది నైకాలో నుంచి వచ్చిండే బాక్స్. ఫస్ట్ ఇవన్నీ నేను పింక్ ఫ్రైడే సేల్లో ఆఫర్లోనే కొన్నాను అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై లైక్ చాలా రోజుల నుంచి కొనాలనుకుంటాను ఒక పర్ఫ్యూమ్. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి పర్ఫ్యూమ్స్ వాడే అలవాటు ఉందనమాట. అంటే మా డాడీ క్యాంటీన్లోంచి చిన్నప్పటి నుంచి కూడా పర్ఫ్యూమ్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఆ పర్ఫ్యూమ్ ఒకటే చార్లీ అనే పర్ఫ్యూమ్ ఏదో తెచ్చేవాడు అనమాట. అది కాకుండా కూడా మేము చాలా లైక్ ఇట్లా బయట అప్పుడు ఏం దొరికేవి, ఫాగ్, ఎల్ఏ గర్ల్, అవేవో కొన్ని దొరికేవి కదా. సో అలాంటివి ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ ద పర్ఫ్యూమ్స్. కానీ మా అమ్మకి తలనొప్పి వస్తుంది అనమాట పర్ఫ్యూమ్స్ వాడితే. బట్ స్టిల్ లైక్ whenever we go out we wear it. So one of the costliest perfumes that I am having right now is this Tommy Girl పర్ఫ్యూమ్ అనమాట. ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది, ఆల్మోస్ట్ సమ్ 20% ఆఫర్ ఆర్ సంథింగ్ వచ్చింది. సో నేను చిన్నది తీసుకున్నాను అనమాట, నాకు ఇది సరిపోతుంది అని. సో ఇంత చిన్నది. యాక్చువల్గా ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేసి నేను వాడేసినా కూడా, కాకపోతే వీడియో చేయలేదని మళ్ళీ చేస్తున్నా. సో ఇట్ ఈస్ గుడ్ అండ్ లాంగ్ లాస్టింగ్ అని చెప్పను, ఎందుకంటే క్లోజ్ టు 3-4 hours ఉంటుంది. ఐ మీన్ నాట్ లైక్ ఈరోజు పొద్దున్న వేసుకుంటే నైట్ వరకు ఉండే అంత ఫ్రేగ్రెన్స్ అయితే లేదు దీంట్లో. బట్ ఇట్స్ నైస్. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను కాబట్టి కొనేసాను అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్. అదే 20% ఆఫ్ వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ప్లమ్ బాడీ లవింగ్ సంథింగ్ పర్ఫ్యూమ్ ట్యూలిప్స్ డోంట్ లై అనేది అనమాట. ఇది నాకు స్మెల్ బాగా నచ్చింది యాక్చువల్గా. నేను బయటకు వెళ్ళినప్పుడు ఏదో దీంట్లో ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కదా ప్లమ్ వాళ్ళవి, ఇవి కూడా ఆఫర్ ఉంది యాక్చువల్లీ, అందుకనే కొన్నాను. ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో ఫ్లోరల్, సమ్ లిచ్చి, ఐ డోంట్ నో, సో మెనీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. ఎట్లా స్మెల్ వస్తుంది ఇది అంటే ఐ విల్ టెల్ యూ, లైక్ అ పర్ఫ్యూమ్. ఓకే, ఇట్స్ స్మెల్లింగ్ గుడ్, బాగుందన్నమాట స్మెల్. ఇది కూడా అంటే కొంచెం మైల్డ్ సటిల్గా ఉంది, మస్క్ అలాంటి ఫ్రేగ్రెన్స్ అయితే కాదు. సో ఇట్ ఈస్ నైస్. సో ఇది కొన్నదానికి నాకు, ఇది ఒక్కటి కొన్నదానికి నాకు చాలా ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అవి ఏంటివి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఎస్, అండ్ దీనికి ఫ్రీ గిఫ్ట్స్ ఏ వచ్చాయో చూపించే ముందైతే ఇది ఒకటి కొన్నాను. ఇది ఫ్రీ, యాక్చువల్లీ ఇది ఫ్రీ వచ్చింది, బాడీ మిస్ట్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తుకు లేదు. అంటే ఇది ప్లమ్మే ఐ థింక్. నేను ఇది ఒక్కటే కొన్నాను, ఇది ఫ్రీ వచ్చింది అనుకుంటా, ఐ డోంట్ రియల్లీ రిమెంబర్. నేను చెక్ చేసి కావాలంటే మళ్ళీ చెప్తా. ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ వనీలా. సో కైండ్ ఆఫ్ వనీలా ఫ్రేగ్రెన్స్ అనమాట. అండ్ మస్క్ కూడా లైక్ కైండ్ ఆఫ్ మస్క్ ఫ్రేగ్రెన్స్ ఆల్సో. ఇది యాక్చువల్గా బాడీ మీద వాడచ్చు, లైక్ ప్లమ్ అన్నీ ఇది బాడీ మిస్ట్ యాక్చువల్లీ. ప్లమ్ మిస్ట్ అని బాడీ మీద వాడచ్చు అనమాట. ఏ ఇరిటేషన్ అలాంటివి ఏం రావు మోస్ట్లీ. నేను ఆల్రెడీ నా దగ్గర ఇంకా 2 ఉన్నాయి, అవి వాడుతున్నా. అండ్ ఇవి లాంగ్ లాస్టింగే ఉంటాయి, ఆల్మోస్ట్ 6-7 hours ఇట్ విల్ స్టే ఆన్ యువర్ బాడీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అండ్ దానికి నాకు ఫ్రీ వచ్చేసి ఇలా ఒక క్యూట్ ప్యాకెట్లో ఏవో ఇచ్చారనమాట ఫ్రీగా. సో బాడీ లోషన్ విత్ కోకోవా బటర్ అంట, ఇది ఒక ట్యూబ్ ఇచ్చారు ప్లమ్ వాళ్ళవి. సో ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఇంకా నేను వాడలేదు. అండ్ ఇంకొకటి ఏదో చిన్న పర్ఫ్యూమ్ ఒకటి ఫ్రీ ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసి బాడీ వాష్ అంట. లైక్ మనకు హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా చిన్నగా ఏవో పెడతారు కదా, అంటే నేను అన్నీ తీసుకొని వచ్చేస్తానండి హోటల్స్కి వెళ్ళినప్పుడు, బాగుంటాయి కదా. సో అలాంటిలాగా లైక్ ట్రావెల్ ప్యాక్ సైజ్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట ఆల్ దిస్. సో అది అయిపోయిన తర్వాత వాట్ ఎల్స్ డిడ్ ఐ ఆర్డర్ అనేది చూపిస్తా. ఓకే, యా, యాక్చువల్లీ బాడీ వాష్ కొన్నాను అనమాట. నేను టు బీ ఆనెస్ట్, నేను బాడీ వాషెస్ వాడే అమ్మాయిని కాదు. లైక్ సోప్ ఉంటుంది కదా మా ఇంట్లో, మేము వచ్చేసి నార్మల్లీ అదేం సోప్ అది పేర్స్ ఇంకా మైసూర్ శాండల్. ఫస్ట్ నుంచి ఇవి వాడే అలవాటు మాకు యాక్చువల్లీ.
కానీ కొత్తగా నేను విన్నది ఏంటంటే బాడీ వాషెస్ ఆర్ గుడ్. అండ్ నాకు కొంచెం స్ట్రాబెరీ స్కిన్ ఉంది. స్ట్రాబెరీ స్కిన్ అంటే మీకు తెలియకపోవచ్చు, లైక్ ఇట్లా ఇక్కడ చిన్న డాట్స్ గుల్లలు రావడం, బబుల్స్ లాగా ఉండడం, అట్లా ఉంటుంది కదా, అట్లా లైట్గా ఉందన్నమాట బాడీ మీద కాదు, ఓన్లీ హ్యాండ్స్ మీద. సో అంత ఎక్కువ ఏం లేదు, బట్ దే సే దట్ దీస్ ఆర్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాషెస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని నేను విన్నాను. ఇది యాక్చువల్గా నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రికమెండ్ చేసినారు, కాకపోతే అక్కడ ప్రైస్ ఎక్కువ ఉంది అని అప్పుడు నేను కొనలేదనమాట. అండ్ నాకు ఇది ఇప్పుడు కూడా ఆఫర్లోనే వచ్చింది. సమ్ 799 ఉంది కదా, సంథింగ్ 20% 30% డెఫినెట్లీ ఆఫర్ వచ్చింది నాకైతే దీంట్లో. అండ్ ఇది చూస్తే డబ్బా చాలా పెద్దదిగానే ఉంది. అండ్ ఎవ్రీ వన్ క్యాన్ యూజ్ ఇట్. ఇది ఎట్లుందో నాకు తెలియదు, ఫ్రేగ్రెన్స్ అవి ఇవి ఉంటాయని నాకు తెలియదు. సో ఇది ఒకటి కొన్నామంటే ఇది కొత్త పర్చేస్. లైక్ బాడీ వాషెస్ అంటే నేను ఒకసారి ద బాడీ షాప్లో నుంచి కొని వాడింది గుర్తుందనమాట, కానీ నాకేం అంత నచ్చలేదు. అంటే ప్రైస్ ఎక్కువ అనిపించింది. అండ్ ఐ డోంట్ నో, అప్పుడు అంత నాకు తెలియదు కదా బాడీ వాషెస్ ఎట్లా ఏంటిది అనేది, అప్పుడు అంత వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు ఐ నో లాట్ ఆఫ్ రివ్యూస్ నేను చదివాను, చాలామంది చెప్పడం విన్నాను. సో బాడీ వాషెస్ ఆర్ బెటర్ దెన్ సోప్స్ అని విన్నాను. కాకపోతే నేను వాడతానా లేదా అనేది కూడా నాకు యాక్చువల్లీ తెలియదు, ఎందుకంటే సోప్సే నాకు బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి ఇన్ని రోజులు వాడిన అలవాటు మర్చిపోతామా అని నాకు తెలియదు. కానీ లెట్స్ సీ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద వాష్రూమ్, మేబీ డెఫినెట్లీ మనం ఇదే వాడతాం అనుకుంటా. సో ఇదొకటి. అండ్ దానికి నాకు ఇదేదో ఫ్రీ వచ్చిందనమాట, కెమిస్ట్ అట్ ప్లే జెంటల్ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్ ఒకటి ఫ్రీ వచ్చింది. అది కొన్నదానికి ఐ గాట్ అ ఫేస్ స్క్రబ్ ఫ్రీ. అండ్ నెక్స్ట్ వాట్ డిడ్ ఐ పర్చేస్ అంటే నాకే గుర్తుకు లేదు. యాక్చువల్లీ 2 వీక్స్ అయిపోయింది కదా ఏమేమి కొన్నాను అనేసి, సరిగ్గా అంత బాగా గుర్తుకు లేదనమాట. సో ఇది కరెక్ట్. సో ఇది వచ్చేసి కొన్నా అనమాట. ఇది కూడా అండర్ ఆర్మ్ రోల్ ఆన్ డియో. యాక్చువల్గా చాలామందికి అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ వాడే అలవాటు ఉండదు. నాకైతే ఈ మధ్య చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 4-5 years నుంచి అలవాటు ఉందన్నమాట. ఎందుకంటే బాడీ స్వెట్, లైక్ అండర్ ఆర్మ్స్లో ఎక్కువ స్వెట్ ఉంటుంది కదా, అండ్ యూ కాంట్ లైక్ యాక్చువల్లీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఫీల్ లైక్ ఓకే, మన దగ్గర స్మెల్ వస్తున్న వేరే వాళ్ళ దగ్గర మనకు స్మెల్ వస్తుంటే మనకు నచ్చదు కదా. సో అందుకని ఐ ప్రిఫర్ యూజింగ్ డియోస్ కరెంట్లీ. అంటే చిన్నప్పటి నుంచి వాడేదాన్ని, అంతే చిన్నప్పుడు డియోస్ అంతా ఏం లేవు. సో జస్ట్ రీసెంట్లీ కాదు, ఒక 3-4 years నుంచి వాడుతున్నా. లైక్ యూనో రీసెంట్గా అయితే ఏది వాడుతున్నానంటే కార్మెసీ వాళ్ళది వాడుతున్నాను. అంతకుముందు బీ బాడీ వైజ్ది ఒకటి ఉంది కదా రోల్ ఆన్, అది కూడా వాడుతున్నా. 2 బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకొకటి మళ్ళీ దిస్ ఇస్ అగైన్ టెస్టెడ్, డెర్మటాలజికల్లీ ప్రూవెన్ అండ్ ఎనీవన్ కెన్ యూజ్ ఇట్. లైక్ యూనో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు అనే కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట వీళ్ళవి. కాబట్టి ఇది ఒక రోల్ ఆన్ వాడినాను. కాకపోతే ఇదేందో డిఫరెంట్ ప్యాకేజింగ్లో ఉంది. ఐ నెవర్ నైస్, ద ప్యాకేజింగ్ ఇస్ నైస్. ఇది పైన ఉండేది జస్ట్ డబ్బా మాత్రమేనా? అదే కదా నేను ఏదోలాగా ఉన్నింది ఇది అక్కడ కొన్నప్పుడు అని అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది కూడా బాగుంది, క్యూట్గా. ఎందుకు ఇచ్చారో మరి ఇంత ప్యాకేజింగ్, లైక్ దిస్ ఇస్ సో క్యూట్, బాగుంది. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఏవో రాస్తున్నారు, మనం అవంతా చదవం, మనకు అది అలవాట్లేదు. అండ్ ఇదనమాట, ఇది కదా చూసింది నేను కలర్, అదేంది ఎందెందో ఉంది అనుకున్నాను నేను, ఇదేనా కరెక్టేనా అని అనుకున్నాను నేను. బట్ యా, దిస్ ఇస్ ద వన్. అంత పెద్ద ప్యాకేజింగ్లో ఇంత చిన్న బాటిల్ అనమాట. సో వీటి రెండింటికి కలిపి నాకు చిన్న ఇది ఫ్రీ వచ్చింది అనమాట. బట్ ఈ రెండింటి మీద నాకు తెలిసి ఆల్మోస్ట్ 20% ఆఫ్, ఐ డోంట్ రిమెంబర్, ఆఫర్ అయితే వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డబ్బా. నాకు తెలియదు ఈ డబ్బా ఎందుకు ఇంత స్పెషల్గా ప్యాకేజ్ చేశారనేసి అయితే నాకు నిజంగా తెలీదు. ఐ థింక్ నవ్ ఐ నో. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, నేను మా ఆఫీస్లో సీక్రెట్ శాంటా ఉండిందనమాట. సీక్రెట్ శాంటా అంటే ఇట్లా మీకు ఒక పేరు వస్తుంది, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది. లైక్ వాళ్ళు అన్నారు 500, సో 400 to 500 రేంజ్లో గిఫ్ట్ ఇవ్వాలి. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసినా అందరూ ఇవ్వాలన్నమాట. సో నేను ఒకరికి గిఫ్ట్ ఇస్తే నాకు వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచో గిఫ్ట్ వస్తుంది, బట్ ఐ విల్ నాట్ నో హూ ఇస్ మై శాంటా అనమాట. అలాగా. సో నేను ఏం చేశానంటే వెతికి ఏం ఆర్డర్ చేయాలి, ఏమి ఇవ్వాలరా బాబు అని అనుకుంటే ఒక పర్ఫ్యూమ్ సెట్ ఇద్దామని అనుకున్నా నేను. సో పర్ఫ్యూమ్ సెట్ ఇద్దాం అనుకునే ఇది ఆర్డర్ చేశాను యాక్చువల్లీ. కానీ వర్షాలు పడినాయి కదా, నేను చెప్పాను కదా 2 weeks అయింది ప్యాకేజింగ్ వచ్చని. వర్షాలు పడినప్పుడు వాళ్ళు చెప్పారనమాట మీ డెలివరీ లేట్ అవుతుందని. కాకపోతే ఆ లోపల సీక్రెట్ శాంటా అయిపోతుంది కదా. సో అందుకని నేను మళ్ళీ ఒక లావీ బ్యాగ్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేసి ఇచ్చేసాను అనమాట అమ్మాయికి. నాకు అనిపించింది దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఐ హావ్ టేకెన్ అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అందరూ ఇవే ఇస్తున్నారు. బట్
నాకు అనిపించింది అప్పుడు, ఓ మై గాడ్, నేను కూడా ఇదే తీసుకుపోయింటే ఆ అమ్మాయి నా ముఖం మీద ఉమ్మేసి ఉంటుందేమో, బట్ ఇట్స్ ఫైన్ అని అనిపించి ఇచ్చానమాట. సో ఇది ఎందుకు ఇట్లా ప్యాకేజింగ్లో, మంచి ప్యాకేజింగ్లో వచ్చిందనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇది గిఫ్ట్ ర్యాప్ అని పెట్టాను కాబట్టి, సో అది గిఫ్ట్ ర్యాప్ అనుకుంటా, అందుకే ఆ కలర్లో వచ్చింది. ఐ వాజ్ నాట్ అవేర్, ఇదేందబ్బా వెరైటీగా ప్యాకేజింగ్లో ఉంది అనుకున్నా నేను. సో యాక్చువల్గా ఈ పర్ఫ్యూమ్ సెట్టే నేను ఆర్డర్ పెట్టిన, అండ్ ఇదే ఇచ్చిండాల్సింది నేను యాక్చువల్గా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ నేను ఇది ఇవ్వలేదని, ఎందుకంటే అందరూ ఇదే ఇచ్చారు, ఆల్మోస్ట్ చాలా మందికి ఇదే ఇచ్చారన్నమాట. ఒక అమ్మాయి అయితే వేరే అమ్మాయికి ఇచ్చేసి నచ్చకుండా యాక్చువల్గా. సో నేను కూడా ఓకే, రాంగ్ డెసిషన్ ఏమో అనిపించింది. బట్ మళ్ళీ ఇది రిటర్న్ ఎందుకు పెట్టలేదు అంటే, నాకు రిటర్న్ పెట్టే అలవాటు లేదనమాట. సో లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్. ఓకే, రెడీ? చరా. సో ఇవన్నమాట పర్ఫ్యూమ్స్. సో ఇవన్నీ ఉమెన్కి సంబంధించినవి, బెల్లా విటా ఉమెన్కి సంబంధించి. ఇవన్నీ డీమార్ట్లో కూడా దొరుకుతాయంట, నాకు అస్సలు తెలీదు, ఎవరో మొన్న చెప్పారు నాకు. సో ఈ బెల్లా విటా పర్ఫ్యూమ్స్ అయితే ఇవి డీమార్ట్లో కూడా దొరుకుతాయంట మోస్ట్లీ. బట్ ఇట్స్ ఫైన్, మనమే వాడేద్దాం కొన్ని రోజులకి. కానీ చాలా క్యూట్గా ఉంది కదా, చూడ్డానికి బాగుంది, అందుకే నేను ఆర్డర్ చేశాను. అంటే నాకు అప్పుడు తెలియదు అనమాట, అందరూ ఇంత తెలివైన వాళ్ళు ఇవే ఇస్తారు అనేసి తెలియదు అనమాట. చాలామందికి ఇవే వచ్చాయి. బట్ యా, ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐవ్ గివెన్ అనదర్ గిఫ్ట్. అండ్ దిస్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు యూస్. సో ఇది కాకుండా ఐ హ్యావ్ పర్చేస్ సంథింగ్ అవుట్ సైడ్. ఓకేనా? సో అవుట్ సైడ్ అంటే ద బాడీ షాప్లో నుంచి ఐ హ్యావ్ పర్చేస్డ్ అ బాడీ వాష్. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు, బాడీ షాప్లో ఒక బాడీ వాష్ వాడినా, అది నాకు అంత నచ్చలేదని. సో దెన్ ఐ రియలైజ్ లేటర్ అదేదో స్ట్రాబెర్రీ సంథింగ్ అనమాట. కాకపోతే బాడీ షాప్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ బాడీ వాషెస్, షవర్ జెల్స్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చి షవర్ జెల్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ ఫేమస్ ఏమంటారు, చాలా ఫాస్ట్ మూవింగ్ అంటారు కదా, ఇది ఎక్కువ వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉంటారు జనాలు. సో దిస్ ఈజ్ దట్ బ్రిటిష్ రోజ్. ఇది యాక్చువల్గా నిజంగా రోజ్ స్మెల్ వస్తుంది తెలుసా. యా, రియల్ రోజ్ స్మెల్, రియల్. ఐ మీన్ ఎప్పుడైనా మనం చిన్నప్పుడు యాక్చువల్గా నేను ఆ రోజ్ పెటల్స్ తినేదాన్ని, అంటే రోజు తినేదాన్ని కాదు, ఎప్పుడైనా అట్లా మంచిగా రోజ్ ఉంటే ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేసేదాన్ని కదా, అలాంటప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ రోజ్ స్మెల్. సో ఆ పెటల్స్ స్మెల్ వస్తుంది, ఇది ఎగ్జాక్ట్గా అదే స్మెల్ వస్తుంది అనమాట. సో ఐ హర్డ్ దట్ దిస్ ఈస్ గుడ్. ద బాడీ షాప్లో నుంచి ఇంకొకటి కొన్నా, దట్ ఈస్ దిస్. యాక్చువల్గా ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట, వాళ్ళ బాడీ మిస్ట్ యాక్చువల్లీ, నాట్ వెనిలా. ఇది మళ్ళీ వెనిలా బట్ మస్క్ అనమాట ఫుల్. ఇదైతే ఇంకా అసలు భలే వస్తాను నేను స్మెల్, బట్ దట్ ఈస్ రియలీ గుడ్ స్మెల్ అని అక్కడ చూసే కొన్నాను నేను దీన్ని. బాగా స్ట్రాంగ్ స్మెల్ అనమాట ఇది, వనీలా రిఫ్రెషింగ్ ఫ్రేగ్రెన్స్. సో ఇదైతే ఆసమ్ ఉంది, నాకు నచ్చింది అనమాట ఇది. సో ఐ హోప్ అంతే. అంటే ఈ పాస్ట్ 2 weeks నుంచి నాకు వచ్చిండే పార్సల్స్ అయితే ఇవే, అంటే నేను ఆర్డర్ చేస్తే వచ్చిండే పార్సల్స్ అయితే ఇవే అనమాట. కానీ నాకు ఈ ప్యాకేజింగ్ అయితే మళ్ళీ చెప్తున్నా చాలా క్యూట్గా అనిపించింది. యాక్చువల్గా ఇంకొకటి ఉంది, సారీ, అట్లానే ఎత్తి డస్ట్బిన్లో వారేస్తాను నేను ఇప్పుడు. అయ్యో దేవుడా. సో ఇదన్నమాట ఆ ప్రోడక్ట్. యాక్చువల్గా లిప్స్టిక్ లాస్ట్ టైం నేను నైకా పింక్ ఫ్రైడే సేల్ చేసినప్పుడు చెప్పాను కదా, నేను అసలు లిప్స్టిక్ కొనలేదు, నేను మారిపోయినానని. కానీ లిప్స్టిక్ కొనలేదని ఆ తర్వాత నాకు నిద్ర కూడా పట్టలేదు 2-3 రోజులు. అయ్యో లిప్స్టిక్ కొనలేదే, అయ్యో ఏ లిప్స్టిక్ కొనలేదే, అసలు లిప్స్టిక్ కొనలేదే, ఎందుకు కొనలేదు, నేను లిప్స్టిక్ కొనాలి కదా, ఎందుకు కొనలేదని నాకు అసలు ఆ బాధతో నిద్ర పట్టలేదు అనమాట. కాబట్టి మళ్ళీ ఒక లిప్స్టిక్ ఆర్డర్ చేసేసినాను నేను. సో దట్ ఈస్ వన్. ఇది వచ్చేసి లాక్మే బియాండ్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ అంట, ఐ మీన్ లిప్ లిక్విడ్ అంట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఇస్. లెట్స్ నా దగ్గర మోస్ట్లీ నా లిప్స్టిక్ షేడ్స్ అన్ని లైక్ బ్రౌన్, కానీ ఇది వచ్చేసి కొంచెం రోజ్ పింక్ ప్లమ్ షేడ్లో ఉంది కదా, అలా కాకుండా నా దగ్గర మోస్ట్లీ అన్ని బ్రౌన్ న్యూడ్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర లిప్స్టిక్స్. నేను లిప్స్టిక్స్ అంటే పడి చచ్చిపోతాను అనమాట. సో ఈ షేడ్ ఎలా ఉందో చూద్దాం, ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. అగైన్ బ్రౌన్, ఐ వుడ్ హ్యావ్ గాట్ బ్రౌన్ ఓన్లీ, ఐ నో దట్. బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ షేడ్. వావ్ వావ్ వావ్. సో ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ పేరే బ్రౌన్ సువెనీర్ అంట, బ్రౌన్ సువెనీర్ 302 బ్రౌన్ సువెనీర్, అదే షేడ్. సో బ్రౌన్ అంటే బ్రౌన్ లాగే ఉంటుంది కదా, నాకు ఇట్లా బ్రౌన్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐఎమ్ నాట్ దట్ రెడ్ లిప్స్టిక్ షేడ్ గర్ల్. సో నాకు బ్రౌన్స్, న్యూడ్స్, ఇంకా అట్లాంటి షేడ్స్ బాగా ఇష్టం అనమాట. సో ఐఎమ్ లవింగ్ దిస్ షేడ్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ప్రోడక్ట్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా సోది సొల్లు విన్నందుకు.
ఒకవేళ ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ చేయాలనుకుంటే కనుక యాక్చువల్గా ఈ 2 వీక్స్లో నేను ఒక డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా కొన్నాను, బట్ అది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయదలుచుకోవట్లేదు. చిన్నవి అనమాట, స్టడ్స్, డైమండ్ స్టడ్స్, డైలీ వేర్, ఆఫీస్ వేర్కి కొన్నాను. బట్ లెట్స్ సీ, అది కానీ ఒకవేళ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, ఐ విల్ మేక్ అనదర్ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందు చెప్పినట్టు సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. బికాజ్ ఐ నీడ్ ఆల్ ద సపోర్ట్ దట్ ఐ కెన్ గెట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. బాయ్.